డాక్టర్ టి రవికుమార్, ప్రిన్సిపల్, వైజేఆర్ డిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మచిలీపట్నం. గత 2 రోజులుగా మన కాలేజ్లో సృజన 2026 అనేటువంటి టెక్నో కల్చరల్ ఫెస్టివ్ జరుగుతూ ఉన్నది. ఇది స్టూడెంట్స్ ఫెస్టివల్. దీంట్లో టెక్నికల్ ఈవెంట్స్ నిన్న జరిగినాయి. అలాగే ఇవాళ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా నిన్న ఇనాగ్రల్ ఈవెంట్ చేసినప్పుడు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే మా కాలేజ్ ప్రెసిడెంట్ అయినటువంటి పివి రావు గారు, సిద్ధార్థ కాలేజ్ డైరెక్టర్ పాండురంగారావు గారు, మనకి ఆర్కే విద్యా సంస్థలైనటువంటి అధిపతి రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఇచ్చేసి నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న కార్యక్రమంలో ముఖ్యంగా మనకి టెక్నికల్ ఈవెంట్స్ అంటే పేపర్ ప్రజెంటేషను, ప్రాజెక్ట్ ఎక్స్పో, అలాగే టెక్నికల్ క్విజెస్, మరియు అలాగే బ్లైండ్ కోడింగ్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ఇటువంటి ఈవెంట్స్ ముఖ్యంగా అన్ని టెక్నికల్ ఈవెంట్స్ జరిగినాయి. మాకు దాదాపుగా 100 పైనటువంటి అప్లికేషన్స్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 20 పైనటువంటి కాలేజెస్, విజయవాడ రీజియన్ నుంచి, ఇక్కడ బందర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ నుంచి, వీటి నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి నిన్న ఈవెంట్ చాలా జయప్రదం చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయినాయి. అవన్నీను ఈరోజు కూడా ఈరోజు ముగింపు కార్యక్రమానికి మనకి లోకల్గా ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్ చైర్మన్ వాళ్ళని మేము పిలిచాము. ముఖ్యంగా స్టార్ కాలేజ్ చైర్మన్ అయినటువంటి శ్రీరామ్ గారిని, అలాగే చైతన్య కాలేజ్ నుంచి హరీష్ బాబు గారిని, ఆర్కే కాలేజ్ నుంచి శివరామకృష్ణ గారిని, వీళ్ళని పిలిచాము. అలాగే మనకి స్కూల్స్ నుంచి కూడా మనకి వాళ్ళ సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మెయిన్గా మనకి బాలాజీ స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు, అలాగే మనకి నాగార్జున స్కూల్ హెడ్ అయినటువంటి సుందర్ రామయ్య గారు, అలాగే ఏపీ స్కూల్ సొసైటీస్ అసోసియేషన్కి సంబంధించి దాని సెక్రటరీ ఆయన నర్సయ్య గారు, అలాగే మా విద్యా సంస్థకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి లక్ష్మీకాంత్ గారు, ఆయన మనకి బందర్ బంధువుల్లోనూ వీటన్నిటిలోనూ సుపరిచితులైన అందరికీ, బందర్ వాస్తవులకి, మా కాలేజీకి ఎన్నో రకరకాల అడ్వైజరీ దీంట్లో ఉంటూ ఉన్నారు. ఆయనను కూడా ఇవాళ మేము ఈ వాలిడిక్టరీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసాము. ముఖ్యంగా ఈ టెక్నో కల్చరల్ ఈవెంట్స్ వలన ఏంటంటే పిల్లల్లో ఈ సృజనాత్మకత బాగా బయటికి వస్తుంది. వాళ్ళకి తెలిసిన టాలెంట్స్ అవన్నిటిని కూడా ప్రజెంట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈ రొటీన్గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో వీటి వలన ఆహ్లాదంగాను, ఉత్సాహంగాను పిల్లలు మరింత ఉత్తేజంగా తయారవుతారు. దానివలన వాళ్ళ కెరీర్ దీంట్లో కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. మా కాలేజీ గత 1 ఇయర్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్లో లాస్ట్ జూన్లో మాకు మేనేజ్మెంట్ చేంజ్ చేయడం అనేది జరిగింది. సూర్య చౌదరి గారు వాళ్ళు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి కాలేజీలో ఎన్నో మార్పులు సంభవించినాయి. మనకి ముఖ్యంగా స్టూడెంట్స్లో డిసిప్లిన్ అది బాగా వచ్చింది. క్యాంపస్లోనూ ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ అయినాయి. అలాగే స్టూడెంట్స్లో ఈ ఎడ్యుకేషన్ వీటి మీద చాలా అంటే శ్రద్ధ ఇవన్నీ పెరిగినాయి అన్నమాట. దీని విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వీటిని చాలా రెగ్యులర్గా కాలేజ్ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఏం చేసామంటే మేము కొన్ని సంస్థలతో టైఅప్ అయ్యి ఇక్కడ క్యాంపస్లోని టెక్నికల్ హబ్స్ని ఎస్టాబ్లిష్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ ఇంపాక్ట్ అనేటువంటి సంస్థతోను వాటి ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటము, అలాగే జాబ్ మేళా లాంటివి కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో ఈ కార్యక్రమాలు ఇవన్నీ మాకు ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అవ్వడానికి సహకరిస్తున్న ఈ బందర్ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు అందరికీ కూడా మేము మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు అవుట్గోయింగ్ ఫైనల్ ఇయర్స్లో కూడా చాలా వాళ్ళకి అన్ని రకాల ఎంప్లాయబిలిటీ స్కిల్స్లోను, టెక్నికల్ స్కిల్స్లోను, లేటెస్ట్ టెక్నాలజీస్, ఏఐ ఇట్లాంటి టెక్నాలజీస్లో వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇక్కడే ఇవ్వటం జరిగింది. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఈ ఇయర్ ఇప్పటికే మాకు సుమారు 80% పైన జాబ్ ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేశారు మా స్టూడెంట్స్. సో ఈ ఉత్సాహంతోనే మేము రాబోయే సంవత్సరంలో మా పాలిటెక్నిక్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాం యాక్చువల్గా పాలిటెక్నిక్. అది కూడా ఈ ఇయర్ మరింత
జనాలకి అవుట్ రీచ్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి తోడు మేము కొత్త కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాము ఈ ఇయర్ నుంచి. సో ఇదంతా కూడా మన అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న అందరూ దాన్ని గమనించి మాకు మరింత సహకారం, సపోర్ట్ ఇస్తూ ఈ డెవలప్మెంట్లో మీరు కూడా భాగం అవ్వాలని, మనందరం కలిసి ముందుకు వెళ్ళాలని మా రిక్వెస్ట్.